రాజంపేట పట్టణంలో స్వర్ణ రాజంపేట కార్యక్రమంలో భాగంగా కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో స్వర్ణ రాజంపేట కార్యక్రమంలో భాగంగా గురువారం కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమర్థి జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కాలువల్లో పేరుకుపోయిన చెదారాన్ని జేసీబీ సహాయంతో తొలగింపు చేపట్టారు. భవిష్యత్తులో కాలువలు పూడుకుపోకుండా శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు జగన్మోహన్ రాజు స్పష్టం చేశారు. మన రాజంపేట మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా చెత్తకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా మొదట పెద్ద పెద్ద కాలువలన్నీ పూడ్చి వాటిని నేరుగా నిర్దేశిత స్థానాలకు పంపించే విధంగా పూడికలు తీయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ దానికి అంకురార్పణ చేస్తూ పనులు చేపట్టడం జరిగింది. ఇక మీదట రాజంపేటలో మొత్తం గతంలో పేరుకుపోయినటువంటి చెత్తను తీయడమే కాకుండా వచ్చే రోజుల్లో ఇటువంటి అవసరం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించే విధంగా ప్రణాళికలు కూడా మున్సిపాలిటీ సిద్ధం చేసుకోమని అధికారులకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది. రాజంపేట ఏదైతే మెయిన్ కాలువలు ఉన్నాయో అవన్నీ పూడిక తీపించడం ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. రానున్న 20 రోజుల్లో కూడా ప్రతి కాలువని శుభ్రపరిచి అదేవిధంగా ఆ తర్వాత చిన్న చిన్న కాలువలు కూడా ఖచ్చితంగా క్లియర్ చేయించాలని మన ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం ప్రజల్లో ఈ మధ్య వార్డులో తిరగడం మరియు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో తిరగడంలో మనం తెలిసింది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు ఏమాత్రం పరిశుభ్రత లేదు. చెత్త అంతా రాజంపేటలో పేరుకుపోయింది. కొన్ని పత్రికల్లో అయితే చెత్త రాజంపేట అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీన్నంతా గమనించి మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్క ప్రాంతాన్ని శుభ్రం చేయాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇంకా వీలున్నంత వరకు చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకన్నా వాళ్ళు బండ్లు వచ్చినప్పుడు లేదా వాహనాలు అక్కడికి చెత్త వాహనాలు వచ్చినప్పుడు డస్ట్బిన్లో సమకూర్చుకొని వేస్తే తొందరగా మన రాజంపేటని చెత్త రహిత చేయొచ్చని తెలుపుకుంటూ ధన్యవాదాలు.